వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ బాగా వేడి చేసింది అనుకోండి, ఉమ్, సగ్గుబియ్యం జావ తాగని తగ్గిపోతుంది అంటారు. ఉమ్, అలానే చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్తారు కదమ్మా సగ్గుబియ్యంతో. అవునమ్మా. పిల్లలు పెద్దలు ఎవరైనా తీసుకోవచ్చు అంటారా? అవునమ్మా. సగ్గుబియ్యాన్ని వన్ ఆఫ్ ది సూపర్ ఫుడ్స్గా చెప్తారమ్మా. ఓకే, సూపర్ ఫుడ్. సూపర్ ఫుడ్. మీకు ఆర్మీలో కూడా రేషన్ ఇచ్చేటప్పుడు సగ్గుబియ్యం కూడా ఇస్తారు. ఆహా, అదే. ఓకే. దానికి రెండు రకాలు ఉంటాయి అందులో. ఒక సగ్గుబియ్యం ఏమో సన్నగా ఉండి అవునవును, ఆమ్, పిండిలాగా ఉంటుంది. అది చాలా అయితే పిండి కాదు, పెద్దగా ఉన్నది పిండి అవుతుంది త్వరగా. ఈ ఆహా, సన్నగా ఉన్నది ఆ షేప్ పోదు, ఉడుకుతుంది కానీ ఆహా. బాగా ఉంటుంది. ఈ రెండు రకాలు కూడా దాంట్లో కొంచెం తేడాలే తప్ప బాగానే ఉంటాయి. దీన్ని మీరన్నట్టు వేడి చేసిన దానికన్నా కూడా విరేచనాలు అవుతూ ఉంటాయి వేసవి ముఖ్యంగా. ఉమ్, ఉమ్, ఉమ్. అట్లాంటప్పుడు ఆహారంగా సగ్గుబియ్యం. సగ్గుబియ్యం ఇస్తారు. సగ్గుబియ్యం ఏమవుతుందంటే ఇటు మందు అటు ఆహారం రెండూను. ఉమ్, ఇప్పుడు మనకి మందు వేరు ఆహారం వేరు అయితే ఇబ్బంది, అవునవును. మందుగా ఆహారంగా కూడా పనికొస్తుంది. ఆ, అందువల్ల సగ్గుబియ్యం జావ చేసి అందులో కొంచెం మజ్జిగ వేసి ఉప్పు వేసి ఇచ్చేస్తే అది వాళ్ళకి ఆహారంగా ఉంటుంది. దాని బదులు ఆ సగ్గుబియ్యం జావలాగా కాకుండా నీళ్ళల్లో కాకుండా పాలల్లో ఉడికించి దాంట్లో మిగిలినటువంటి అనుపానాలన్నీ వేస్తే పరమాన్నం తయారవుతుంది. అంతే. అంతేకాకుండా దాన్ని కిచిడి చేస్తారమ్మా. సాబుదానాగా కిచిడి అని చెప్పి నార్త్ ఇండియన్స్ అవును. చాలా బాగా చేస్తారు. అది ఉపవాసానికి పనికొస్తుంది. ఉపవాసం చేసేవాళ్ళు సగ్గుబియ్యం తింటే, కిచిడి అందులో అన్నీ ఉంటాయి. ఎక్కువగా పల్లి పౌడర్ వేస్తారేమో, ఉమ్, న్యూట్రియంట్స్ అన్నీ కూడా అందులో చేరతాయి, సరిపోతుంది. అది వేరు. ఇవి కాక సగ్గుబియ్యం ఆరోగ్యానికి ఎందుకు పనికొస్తుందంటే కావలసినంత మన శరీరానికి కావలసిన పోషకాలన్నీ ఇస్తుంది అది. ఉమ్. అందువల్ల కాస్త సగ్గుబియ్యం జావ తీసుకున్నాము అంటే నీరసం రాదు, అవును, పోషకాలు ఉంటాయి. యాక్టివ్గా అనిపిస్తాం. ఆ? యాక్టివ్గా అనిపిస్తాం. పోషకాలు ఉండడం వల్ల చురుగ్గా ఉంటాం. అవును. అది ఆహారం కాదు గనక బద్ధకం రాదు, శరీరానికి నీరసం రాదు. ఈ సగ్గుబియ్యం జావ చేసే పని ఏమిటి అంటే ఈ మొత్తం జీర్ణ వ్యవస్థ ఉందే నోటి దగ్గర నుంచి చివరి దాకా ఉండేటటువంటిది, ఈ మొత్తాన్ని కూడా అది చాలా జాగ్రత్తగా కాపాడుతుంది. ఒక రకంగా జిగురుగా ఉంటుంది. అమ్మా, ఈ జిగురుగా ఉండేది ఎవరికన్నా ఏదన్నా కారణంగా అల్సర్లు ఉండి కానీ, ఎసిడిటీ బాగా ఉండి కానీ, ఇలాంటి ఏదో ఒక కారణంగా లోపల ఆ జీర్ణ వ్యవస్థలో లోపలి గోడలు దెబ్బతింటే వాటన్నిటి మీద సన్నని పూతలాగా ఉండి వాటికి ఉపశమనం కలిగిస్తుంది. ముందు అందువల్ల సగ్గుబియ్యం జావ తాగితే అందులో జావ మజ్జిగ వేసుకునేటప్పుడు వేడిగా తాగరుగా, చల్లగానే చల్లగా ఉంటుంది. తాగుతాం. అందువల్ల అలా తాగినప్పుడు ఈ లోపల మొత్తం అంతా సుఖం కలుగుతుంది. ముందు ఉమ్, ఆ మంట గింట తగ్గి, ఉమ్. అది ఎప్పుడైతే ఆ జీర్ణకోశాన్ని గోడలని సరిచేసిందో జీర్ణ వ్యవస్థ బాగుపడుతుంది. జీర్ణ వ్యవస్థ బాగుపడమే కాకుండా ఇది పూర్తిగా అరుగుతుందని చెప్పలేం, కొంత మిగులుతుంది. దానివల్ల మనకి విసర్జన కూడా చాలా సుఖంగా జరుగుతుంది. ఓకే. అది చాలా బాగా ఉంటుంది. అందువల్ల ఏ రకమైనటువంటి జీర్ణకోశ సంబంధమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళన్నా తప్పనిసరిగా ఈ సగ్గుబియ్యం జావని ఉపయోగించుకుంటూ ఉంటారు. ఏ సీజన్లో అయినా తీసుకోవచ్చు. ఏ సీజన్లో అయినా తీసుకోవచ్చు. ఇది చలవ చేస్తుందే తప్ప జలుబు చేయదు. తేడా ఉంది రెండింటికి. చలవ చేస్తుంది అంటే శరీరం లోపల ఉన్నటువంటి వేడిని తగ్గిస్తుందే కానీ చలి కలిగేటట్టుగా జలుబు చేసేట్టుగా చేయదు. ఏది ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుందమ్మా? మజ్జిగతో బాగుంటుంది అంటే మంచిగా ఉంటుందా? పాలతో తీసుకుంటే అంటే ఆరోగ్యం, ఇప్పుడు జీర్ణం కోసం బాగుండలేదనుకోండి, అమ్మా, డైజెషన్ సరిగ్గా లేకపోతే మజ్జిగతో తీసుకోవాలి. బాగున్నప్పుడు పాలతో తీసుకోవచ్చు. ఈ పాలతో తీసుకునేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే పాలల్లోనే ఉడకబెడతారు, మంచి న్యూట్రిషన్ వాల్యూ ఉంటుందని. ఎంతసేపటికి ఉడకదు కదా. కొంతమంది నానబెట్టి ఉడకబెడదామండి త్వరగా ఉడుకుతాయి అంటారు. కాదు, రుచిగా ఉండాలంటే ఏం చేయొచ్చో తెలుసా? వేసి వేయనట్టుగా ఒక చుక్క నెయ్యి వేసి ఈ సగ్గుబియ్యాన్ని వేయిస్తే మనకిలా చక్కగా పేలాల్లాగా వస్తాయి. అలా వేసి అవి చక్కగా ఇలా విచ్చుకుంటాయి. అలా విచ్చుకున్నటువంటి దాంట్లో గనక మీరు నీళ్ళో నెయ్యో వేస్తే
నీళ్ళో పాలో వేస్తే చటుక్కున ఉడుకుతాయి. ఓకే. నీళ్లు మంచి వేసే టిప్ అమ్మా. నీళ్లు వేసేస్తే ఉడకడానికి చాలా సమయం పడుతుంది. అవును. కానీ మీరు వేయించి దాంట్లో ఆ వేడిగా ఉండగానే నీళ్లు వేసేయండి, అందులో చక్కగా ఉడికిపోతాయి. ఉడికిపోతాయి. పాలతో కన్నా నీళ్లతో త్వరగా ఉడుకుతాయి. ఉడికే కావాల్సిన పాలు పోసుకోండి. దానికే అంతకు ముందే ఆ నెయ్యి వేయడానికి ముందు, అది సగ్గుబియ్యం వేయడానికి ముందు అందులో జీడిపప్పులు, కిస్మిస్లు లాంటివి వేసుకుని వేయించి తీసి పక్కన పెట్టుకుంటే, అందులోనే నేతి మూకుట్లో దీన్ని వేయించి ఉడకబెట్టేసుకుంటే చక్కగా తర్వాత దాన్ని సీజనింగ్ గా పైకి వేసుకుని పంచదార, పాలు వేసుకుని ఇంకా యాలకుల పొడు, బెల్లం అయితే మరీ మంచిది కదమ్మా. బెల్లం మంచిది. బెల్లం కానీ తర్వాత ఇది వేస్తారమ్మా, ఇలాచీ పౌడర్, అంటే యాలకుల పొడి అన్నాను. కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు ఎప్పుడు కూడా డైరెక్ట్గా వేయకూడదు, గోరువెచ్చని పాలల్లో తప్ప కరగదు అది. అందుకని కాసిన ఇన్ని పాలు తీసుకుని దాంట్లో గోరువెచ్చని పాలల్లో దీన్ని కలిపి 1 నిమిషం అయ్యాక తర్వాత వేస్తే గుమలాడుతుంది, మంచి పరమాన్నం తయారవుతుంది. ఇది మనం సంతోషంగా తినడానికి. కానీ చిన్న పిల్లలకి ఎలా, వాళ్ళు తినరు. వాళ్ళకి ఎట్లా, ఒక మంచి పద్ధతి ఉంది, పాతకాలం వాళ్ళు చెప్పింది. ఈ సగ్గుబియ్యాన్ని మరి కొద్దిగా వేయించాలి. ఎలాగంటే బాగా విచ్చుకుపోతాయి, ఇట్లా లోపల ఏమాత్రం నలక కూడా లేకుండా చక్కగా విచ్చుకుంటాయి. బాగా ఎక్కువ వేడి కాకుండా కొంచెం మధ్యగా ఉండేటటువంటి సెగ మీద పెడితే చాలా చక్కగా మన పేలాలు వేగినట్టు వేగుతాయి. వాటిని తీసి చల్లారాక మిక్సీ పట్టి పెట్టండి మెత్తని పొడిగా. వేడి పాలల్లో 1 చెంచాడు వేయండి, పిల్లలకి పెట్టండి. ఇటు ఆరోగ్యం, అటు ఆహారం. వాళ్ళకి విరేచనాలు లాంటివి కావు, తర్వాత కడుపు నిండుగా ఉంటుంది, ఇబ్బంది కలగదు. ఇంకా వాళ్ళకి కావాలంటే అందులో కొంచెం పంచదార వేయొచ్చు, అందులో ఇంకేదన్నా మనకి నచ్చినటువంటి పదార్థాలు వేయొచ్చు. కొంతమంది చాలా రుచిగా ఉంటుంది, మంచి గుమగుమలాడేటటువంటి రుచి ఉంటుంది. అయినా కొంతమంది పిల్లలు తినరనుకోండి, వాళ్ళకు ఉంటాయి కదా, ఆ పైన ఇంత బోర్నవిటా వేసేయండి, కోకో పౌడర్ కానీ ఉంటుంది కదా, చెప్పలేము ఆ రుచి. మంచి రెసిపీ అవుతుంది, మంచి రెసిపీ. పిల్లలకి ఆరోగ్యంగా ఉండాలి అంటే సగ్గుబియ్యంతో ఇది, అందులో చిన్నపిల్లలకి చాలా ముఖ్యం అమ్మ. తరచుగా విరేచనాలు అవుతాయి వాళ్ళకి. పసిపిల్లలకి పళ్ళు వచ్చే సమయంలో కానీ, ఆ తర్వాత పిల్లలు అటు ఇటు తిరుగుతూ అది ముట్టుకుని ఇది ముట్టుకుని ఆ వేళ్ళు నోట్లో పెట్టుకుని చేసి కానీ అవుతూ ఉంటాయి. వాళ్ళకి అవనివ్వాలి కూడా, అప్పుడు కానీ రెసిస్టెన్స్ రాదు. జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళు దేన్ని తట్టుకోలేరు, గాజు బొమ్మల్లా పెరుగుతారు. గాజు బొమ్మల్లా ఉండకూడదు కదా, వాళ్ళు గట్టిగా ఉండాలి, ఖడక్ ఉండాలి. అలా ఉండాలంటే రాని ఓసారి విరోచన అయితే ఏమైపోయింది, తట్టుకోవడం తెలుస్తుంది జీర్ణకోశానికి. అటువంటప్పుడు ఆహారంగా మందుగా 2గా పనికొస్తుంది ఇది. అయితే విరోచనాలు అవుతున్నప్పుడు మాత్రం వేడి నీళ్ళల్లో వేసివ్వండి, పాలు కాకుండా. ఎందుకంటే జీర్ణకోశానికి ఇబ్బంది కలుగుతుంది కదా. కాస్త వేడి నీళ్ళల్లో వేస్తే చాలు, గోరువెచ్చగా ఉంటే చాలు. చక్కగా ఆల్రెడీ అది మంచి వేయించేసి పౌడర్ కొట్టాం కదా, దాంట్లో వేడి నీళ్ళల్లో వేసి కొంచెం పంచదార వేసి వాళ్ళకి ఇచ్చేస్తే హాయిగా పాల బాటిల్లో వేసి కూడా పట్టించవచ్చు, అంత మెత్తగా కొట్టుకుని. కొంచెం పెద్ద హోల్ పెట్టుకుంటే హాయిగా ఉంటుందమ్మా. ఇటు విరోచనాలు అవ్వవు, అటు ఆహారం సరిపోతుంది, పిల్లలు చక్కగా ఉంటారు. ఇది కానీ నెల రోజులు, నెల 15 రోజులు ఇచ్చి చూడండి, పిల్లలు దిట్టంగా తయారవుతారు. సగ్గుబియ్యం ఇలా ఆరోగ్యానికి, బలానికి వాడడమే కాకుండా మనం దాన్ని స్నాక్ గా కూడా వాడుకోవచ్చు. ఎట్లాగంటే దీన్ని కొంచెం డీప్ ఫ్రై చేసుకుంటే మంచి ఇలా పేలాల్లాగా వస్తాయి. మన దీంట్లో కలిపేసుకోవచ్చు, సేబ్లో దాంట్లో కలుపుకుంటే దాంట్లో కూడా వాడచ్చు. అది కాక మనం సాబుదానా కిచిడి అని చెప్పాం, అది కాక మనకి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు బయట ప్రయాణాలకు వెడుతున్నాము, మనకి మంచి ఇది ఏదన్నా చలవ చేసే మంచి ఆహారం కావాలి, హాయిగా డబ్బాలో మీరు వేడిగా పాలు పోసేసుకుని ఆ పాలల్లో ఈ సగ్గుబియ్యం వేసేసి అవి గోరువెచ్చగా రాగానే తోడుబెట్టేయండి, పాలని తోడుబెట్టేసేయాలి. పాలను తోడుబెట్టేయండి. ఇందులో సాబుదానా ఉంది కదా, ఈ పాలలో
ఈ సాబుదానా ఉబ్బి ఆ, ఆ తెల్లవారేటప్పటికి చక్కగా పెరుగు తోడుకుంటుంది, పెరుగులో సాబుదానా ఉంటుంది. ఓకే. దీని మీద ఉప్పు వేసుకుని చాలనుకుంటే ఉప్పు వేసుకుని తినచ్చు. ఉమ్. కొంతమంది దాంట్లో కొంచెం తిరగమూత కూడా పెట్టుకుంటారు, బాగుంటుంది అని చెప్పి. డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు. డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు, మీరు ఇంకేం చేయక్కర్లా దాన్ని. సూపర్. అద్భుతమైనటువంటిది. అందుకని మల్టీపర్పస్ గా పనికొస్తుందమ్మా సాబుదానా. పొట్ట ఫిల్ అవుతుంది, ప్లస్ ఆరోగ్యం కూడా కదా. ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ఈ స్నాక్ తెలియదు చాలా మందికి. అరుగుతుందా తొందరగా సగ్గుబియ్యం? చాలా త్వరగా అరుగుతుంది, అందుకే కదా దీన్ని తీసుకుంటాం. ఓకే. పెద్దవాళ్ళైనా తీసుకోవచ్చు. పెద్దవాళ్ళు తీసుకోవచ్చు, అరుగుదల లేని వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పారు దీన్ని. ఎస్. ఓకే. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే. నమస్తే.